రాష్ట్రంలో విద్యుత్ రంగంలో కీలక మార్పుకు నాంది పలుకుతున్నాయి డిస్కంలు. తొలిసారిగా స్వయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటివరకు డిస్కంలు జెన్కో లేదా ఇతర ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసేవి. కానీ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర సర్కారు అనుమతి ఇవ్వడంతో ఇకపై కేవలం సరఫరాదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగాను మారనున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. రాష్ట్రంలో స్వయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. అందులో భాగంగానే పాత ఉమ్మడి జిల్లాలోని పలు సబ్స్టేషన్ల సమీపంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో మొత్తం 18 సబ్స్టేషన్ల వద్ద 18 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 66 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. ప్రతి సబ్స్టేషన్కు అనుసంధానంగా చిన్న స్థాయి సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి అక్కడే ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్థానిక అవసరాలకు వినియోగించాలనేది ప్రధాన లక్ష్యం. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి సబ్స్టేషన్ వద్ద ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని సబ్స్టేషన్ వద్ద తగినంత స్థలం లేకపోవడంతో సమీపంలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అక్కడ కూడా త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి రెడ్కోను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. అధికారుల ప్రకారం భవిష్యత్తులో సోలార్ విద్యుత్తో పాటు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను కూడా అనుసంధానం చేసే ప్రణాళిక ఉంది. ప్రస్తుతం పగటి సమయంలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును తక్షణ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. అయితే బ్యాటరీ నిల్వ వ్యవస్థలు అందుబాటులోకి వస్తే పగల ఉత్పత్తైన విద్యుత్తును నిల్వ చేసి రాత్రి సమయంలో కూడా వినియోగించవచ్చని అంటున్నారు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్. టీజీఎస్పీడీసీఎల్ వ్యవస్థలో మన దగ్గర దాదాపుగా 1800 సబ్స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం అంతా చూస్తే 3300 సబ్స్టేషన్లు ఉన్నాయి. సో దీంట్లో ఒక ప్రయోగాత్మకంగా మన ఎనర్జీ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఏం చేస్తుందంటే ఉమ్మడి రూరల్ ఉన్న 9 జిల్లాల్లో 2 చోట్ల ఒక 1 మెగావాట్ సబ్స్టేషన్లోనే ఒక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి రూరల్ నుంచి ఒక ప్రయోగాత్మకంగా ఇది సోలరైజేషన్ మనము చేసుకుంటూ ముందుకు పోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ డిస్కంలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్ విద్యుత్తును సుమారు ₹2.60 కొనుగోలు చేస్తున్నప్పటికీ దాన్ని తెలంగాణ వినియోగదారులకు చేరవేయడానికి అయ్యే రవాణా ఖర్చులు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు, పంపిణీ నష్టాలు కలిపి యూనిట్ వ్యయం ₹3.50 వరకు పెరుగుతుంది. దీనివల్ల డిస్కంలపై ఆర్థిక భారం అధికమవుతుంది. కానీ స్థానికంగా సబ్స్టేషన్ల వద్దనే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఈ అదనపు ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ 2025లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. తెలంగాణలో మొత్తం 20,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి డిస్కం సరఫరా చేసే మొత్తం విద్యుత్తులో కొంత శాతం తప్పనిసరిగా హరిత ఇంధనం నుంచే రావాలి. ఇందులో సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలోని 2 డిస్కంలు నిర్దేశిత లక్ష్యాలను పూర్తిగా చేరుకోలేకపోయాయి. దీంతో హరిత విద్యుత్ సామర్థ్యాన్ని వేగంగా పెంచవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,365 సబ్స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్లు వీలుగా ఉన్న ప్రాంతాలలో ఏర్పాటుకి అవకాశాలు ఉన్నాయని డిస్కంలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఇకపై కేవలం సరఫరాదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగాను మారడం ఖాయంగా కనిపిస్తోంది.